దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంన మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి మనము కొన్ని మాటలు చూసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి దేవుని వాక్కు మనతో మాట్లాడలాగిన మనము దేవుని వాక్యము ఏం చెప్పనై ఉన్నదో మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్తలో 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరి తన పరిచర్య చేస్తున్న సమయంలో ఆయా గ్రామాల్లో తిరుగుతూ వెళ్తూ కపెర్నహూముకు వచ్చాడు. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు కపెర్నహూము అనే స్థలాన్ని చూశాను. ఆ యొక్క ప్లేస్ని టౌన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే యేసుక్రీస్తుకి చాలా ఇష్టమైనటువంటి ఆ స్థలం. ఆయన పరిచర్య ఎక్కువ శాతం అక్కడనే జరిగింది. తనకి ఎంతగానో మరి ఇష్టమైనటువంటి స్థలంలో ఆ యొక్క కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఆ యొక్క స్థలంలో మరి ఒక శతాధిపతి అంటే 100 సైనికులకు అధిపతి, అంత గొప్ప శతాధిపతి మరి యేసయ్య మాటలు విని ఎంతో చక్కగా మరి ఆయన యొద్దకు తన యొక్క దాసుడు బలహీనతో ఉంటున్నప్పుడు, అనారోగ్యంతో ఉంటున్నప్పుడు తప్పకుండా యేసయ్య స్వస్థపరుస్తాడు అనే నమ్మకంతో యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. చూద్దాం ఆ మాట. లూకా సువార్త 7వ అధ్యాయంలో మరి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనంలో 3వ వచనం చూసినప్పుడు, శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనకు వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. మరి యేసు గూర్చి విన్నాడు, నిజమే. శతాధిపతి యేసయ్య గురించి విన్నాడు. విన్న తర్వాత తప్పకుండా యేసయ్య స్వస్థపరచగలడు అనే నమ్మకము మరి ఎంతగానో అతని పట్ల కలిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు మరి ఒక మాట చెప్తా ఉంటున్నాడు, మరి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. ఎంతో చక్కటి మాట, తగ్గింపుతో కూడినటువంటి మాట. ఎంత గొప్ప శతాధిపతి అయినా యేసయ్య మాటలు యేసయ్య గురించి తెలుసుకున్నప్పుడు ఎంతగానో తగ్గించుకున్నాడు. నిజమే, మన జీవితంలో యేసయ్య గురించి తెలుసుకున్నప్పుడు మనలో తగ్గింపు అనేది వస్తుంది. శతాధిపతి కేవలం యేసు గురించి విన్నాడు, ఆయన మరి తెలుసుకున్నాడు. వినటం వలన విశ్వాసం కలుగును అనే మాట అని మరి అతడు ఎంతగానో సార్థకం చేస్తున్నాడు. అది క్రీస్తు గురించినటువంటి మాటలు. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, అనేక మందిని బాగు చేస్తున్నాడని తెలుసుకొని మరి యేసయ్య కూడా తన దాసుని తప్పకుండా స్వస్థపరచగలడు అనే నమ్మకముతో యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. అయితే యేసయ్యని ఇంటికి రమ్మని ఏమని చెప్పట్లేదు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఇంటికి వచ్చేటకు నేను పాత్రను కాను, ఎందుకంటే నా కింద దాసులు మరి ఉంటున్నారని చెప్తా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మాట చెప్తా ఉంటున్నప్పుడు, మరి నా చేతి కిందను సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని మరి రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే అది చేయవాలని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. అంటే ఏంటిది? తప్పకుండా నా మాట ఎలాగైతే నా క్రింది వారు లోబడతారో యేసయ్య మాటలో అధికారం ఉంది అని గ్రహించినాడు. హల్లెలూయా. మీరందరూ కూడా ఈ మాటని గమనించండి. శతాధిపతి తగ్గించుకోవడమే కాకుండా తప్పకుండా యేసయ్య బాగు చేస్తాడు, ఆయన మాట వలన స్వస్థత కలుగుతుంది అనే నమ్మకాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగానో మనకు అనేక విషయాలు ఈ వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలు నమ్మాలి, మనం వినాలి, నమ్మాలి, వాక్యానుసారంగా జీవించాలి. శతాధిపతి విన్నాడు, వినడమే కాకుండా ఆయన మాటలకు లోబడ్డాడు. ఆ మాటలలో శక్తి ఉన్నది, ఆ మాటలలో విడుదల ఉన్నది, ఆ మాటలలో స్వస్థత ఉన్నదని తెలుసుకున్నాడు. అందుకే ఆయన ఒకటే మాట చెప్పాడు, నువ్వు మాట మటుకు సెలవిమ్మన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాట సెలవిస్తే చాలు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ఆ సమూహం వైపు చూస్తూ, ఇజ్రాయిల్లో ఇంత గొప్పగా ఉన్న విశ్వాసం పరుడు నేను ఎక్కడా చూడలేదు అంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నువ్వు యేసయ్య మాటలు వింటున్నావా సహోదరుడా, సహోదరి? నువ్వు ఎవరైనా పర్లేదు, యేసయ్య దగ్గరికి మరి నువ్వు వస్తూ ఉంటున్నప్పుడు ఆయన తప్పకుండా నీ ఇంటికి వస్తాడు. తర్వాత ఆయన మాట మటుకు సెలవిస్తే చాలు, నీ జీవితంలో కార్యం జరుగుతాయి.
అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో, పాపంలో జీవిస్తున్నావేమో, అనేకమైనటువంటి రహస్యమైన పాపాలు చేస్తూ భయంకరమైనటువంటి దురలవాట్లకు లోనైనవేమో. నా సహోదరుడా, నా సహోదరి, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన నీకు విడుదల ఇస్తాడు, నీకు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. నీకు సొంత రక్షణగా నువ్వు అంగీకరించడానికి సిద్ధం పడు. నువ్వు ఎటువంటి పాపి అయినా సరే నేను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఎంత పాపినైనా క్షమిస్తాడు. అంత ప్రేమమయుడు మన దేవుడు, మన యేసయ్య. ఆ యేసయ్య గురించి తెలుసుకున్న శతాధిపతి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయలేదు. ప్రభువా, నువ్వు మాట మటుకు సెలవిస్తే చాలని చెప్పాడు. ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో బలం ఉన్నది, ఆ మాటలో విశ్వాసం ఉన్నది. ఆ మాటని యేసయ్యను ఎంతగానో ఆశ్చర్యపరిచిన మాట అది. నిజముగా ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు ఇజ్రాయెల్లో అన్నాడు. చూడండి, ఒక్క విశ్వాసాన్ని యేసయ్య హృదయాన్ని కదిలించేసింది. ఆ విశ్వాసం యేసయ్య మాట ఎంతగానో ఆనందించింది. ఎప్పుడైనా మనము యేసయ్యని సంతోష పెట్టాలని చూసామా? ఎప్పుడు కూడా మన జీవితాలతోనే వాళ్ళని, మనుషులను సంతోష పెట్టాలనుకుంటాం. కానీ యేసయ్యని సంతోషపెట్టి చూడండి, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు పాపంలో ఉంటున్నావేమో, నువ్వు అనేకమైనటువంటి బాధల చేత కృంగిపోయినావేమో, రోగముల చేత సతమతమవుతున్నావేమో, ఆర్థిక ఇబ్బంది నిన్ను భయంకరమైనటువంటి పాపంలోకి పడేస్తుందేమో. నా ప్రియ బిడ్డ, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు సమాధానం ఇవ్వనికే సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ హృదయంలో నీకు ఆహ్వానించు. ఇదిగో నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక మాట చాలు. ఎందుకంటే మనుషుడు మరి పుట్టుకతోనే పాపము, మరి జన్మ పాపము, కర్మ పాపం, ఈ రెండు పోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య కబంధ హస్తాల్లోకి వచ్చినప్పుడు ఆ యేసయ్య తప్పకుండా నీలో ఉన్నటువంటి ప్రతి పాపంని తూడ్చివేయగల సమర్థుడు. ఆయన రక్తాన్ని కార్చాడు నీ కొరకు, నా కొరకు. ఒకప్పుడు నేను కూడా పాపినిగా ఉంటుంది, కానీ నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సుఖ సంతోషాన్ని కలిగించే యేసయ్య ఒక్కడే అని తెలుసుకున్నా నేను. అందుకే యేసయ్యనే వెంబడిస్తున్నా నేను. ఆ యేసయ్య ఒక్కడే చాలు, ఇంకా ఎవరు వద్దు మనకు ఈ లోకంలో. యేసయ్యతో సహవాసం చేస్తే నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా బిడ్డ? నువ్వు ఏడుస్తున్నావా నా సహోదరుడా? నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన. నీ దుఃఖాన్ని, కన్నీటిని నాట్యంగా మార్చగలడు నా యేసయ్య. ఆయన చెంతకు రా, ఈరోజు ఆయన దగ్గరికి రా, ఆయనతో సహవాసం చేయి, ఆయనతో ప్రార్థనతో ఆయనతో ఏకీభవించు. అయ్యా యేసయ్యా, నా జీవితాన్ని ఇస్తున్నాను ప్రభు అన్నప్పుడు ఆయన సమస్తాన్ని కూడా మరి నీ కొరకు త్యాగం చేశాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు ఆ యేసయ్య. ఎంత గొప్ప దేవుడు! ఏ మనుష్యుడు మన కొరకు చనిపోలేదు. యేసయ్య నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. ఆ యేసయ్యని చేర్చుకో ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ తల్లిదండ్రులు నేను విడిచినా సరే, నీ అన్నదమ్ములు నేను విడిచినా సరే, యేసయ్య నీ చెయ్యి పట్టుకున్నాడు. యేసయ్య తప్పకుండా నీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యము చేస్తాడు. ఆయన యొద్దకు రా ఈరోజు. అందుకే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా అంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. శతాధిపతి కూడా వెళ్ళాడు. యేసయ్యా, నా ఇంటికి వచ్చినాక నేను పాత్రుడను కాను అన్నాడు. యేసయ్యని తెలుసుకున్నటువంటి శతాధిపతి ఎంతగానో విశ్వాసంతో ఆయనను ఎంతగానో అభినందించాడు. యేసయ్య మెచ్చుకున్నాడు ఆయన విశ్వాసాన్ని. అలా యేసయ్యని సంతోషపెట్టగలుగుతున్నావా ఈరోజు నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ యొక్క శరీరము మరి ఎంతగానో దేవుని ఆలయమై ఉన్నదని తెలియదా నీకు? ఆయన నీలో నివసిస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఆయన నిన్ను పరచాలని ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన దగ్గరికి రా. ఒకటే మాట చాలు, యేసయ్యా నేను పాపిని నాయనా, నన్ను క్షమించు అని ఒక మాట. ఆ మాట అడిగితే చాలు ఆయనకు. నీ హృదయంలో నుంచి వచ్చే ఆ పశ్చాత్తాప ప్రార్థన యేసయ్య తప్పకుండా నీ జీవితంలో రక్షణ కలిగింపచేస్తాడు. ఇదే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు ప్రభు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, సమస్తంలో కూడా ఆయన సమాధానాన్ని కలిగింపచేయబోతున్నాడు. దేవుని
స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యం చేస్తాడు. ఆయనను ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక మాట చెప్పండి. ప్రభువా, నా శతాధిపతి ఏ విధంగా విశ్వసించాడో నాయన, అటువంటి విశ్వాసము నాకు కూడా కలగచేయి నాయన. అటువంటి విశ్వాసం నాకు కూడా కావాలి ప్రభువా. అయ్యా, నువ్వు నాకు కావాలి నాయన. ఈ బానిసత్వం నుంచి నాకు విడుదల ఇయ్యి నాయన. పాపం నుంచి నాకు విడుదల ఇయ్యి నాయన. అయ్యా, నేను ఎంతో ఏడ్చి మరి ఎంతో భారంతో ఉంటున్నాను నాయన. నాకు ఎవరు లేరు ప్రభువా అని నువ్వు ఏడుస్తున్నావేమో. యేసయ్య ఈరోజు నీతో ఉంటున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, ఒక్క మాట ప్రార్థన చెయ్యి. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన. నీకున్న రోగాన్ని తీసివేస్తాడు. నువ్వు ఎటువంటి రోగంలో సతమవుతున్నా ఆయన పర్లేదు. నజరేయుడైన యేసు నామమున నీకున్న ప్రతి వ్యాధి నుంచి యేసయ్య విడుదలిస్తున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున విడుదలిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. ఈయన తండ్రి వాక్యము ద్వారా, నా తండ్రి నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు తండ్రి, నీకు వందనం ప్రభువా. ఇదిగో పాపము చేత భయంకరమైనటువంటి పరిస్థితుల చేత ఉన్న బిడ్డలు నా తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్నారు నాయన. వాళ్ళ జీవితంలో మలుపు తిప్పండి నాయన. అవును ప్రభువా, నీవు వాళ్ళ కొరకే నీ కన్నీరు, నీ యొక్క రక్తాన్ని చిందించినావు ప్రభువా. దినమెల్లా నువ్వు కన్నీరు కార్చి నీ యొక్క హస్తాలను చాపుచున్నావు ప్రభువా. అయ్యా, నువ్వు రమ్మని పిలుస్తున్నావు నాయన ఈ బిడ్డలని. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డని, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ ప్రభా, నువ్వు గొప్ప కార్యం జరిగించి ప్రభా. అయ్యా, ప్రతి వారి జీవితంలో తండ్రి ఆ యొక్క నెమ్మది కలగకుండా చేస్తున్నటువంటి ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రతి రోగం నుంచి విడుదల ప్రకటిస్తూ ఉంటున్నాను నాయన. మీరే ముట్టండి, స్వస్థపరిచి నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున